వీఆర్సీఎం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ కి ముందు మాకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటది. దానికి హెచ్ఆర్ మమ్మల్ని ఆఫీస్ కి పిలిచారు. సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేశారు. 2 years బాండ్ ఉంటదని కూడా చెప్పారు. అంటే 2 years కన్ఫర్మ్ గా వాళ్ళ దగ్గరే వర్క్ చేస్తామని చెప్పి బాండ్ రాసి దాని మీద సైన్ చేసి ఇవ్వాలి. అండ్ ఒక ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకే ఇవ్వాలి. గాడ్ గ్రేస్ అప్పటికి మాకు ఇంకా ఒరిజినల్ సర్టిఫికేట్స్ రాలేదు, కాలేజ్లోనే ఉన్నాయి. అది చెప్తే ఓకే ట్రైనింగ్ అయిపోయేలోపు తెచ్చివ్వండి అని చెప్పారు. ఇంకా అంతా బానే ఉంది. అప్పుడే హెచ్ఆర్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, నీకు మ్యారేజ్ అయింది కదా, ప్రెగ్నెన్సీ లాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నావా అని. నాకు అప్పుడు ఏం ఆన్సర్ చెప్పాలో అర్థం కాలేదు. అవునంటే ఎట్లా ఉంటుందో, జాబ్ ఇస్తారో ఇవ్వరో, కాదంటే ఎట్లా రియాక్ట్ అవుతారో నేనేం చెప్పలేక కామ్గా ఉండిపోయాను. 2 years అగ్రిమెంట్ ఉంది కదా, 2 years వరకు ఏం ప్లాన్ చేసుకోకు అని చెప్పేశారు. ఒక చిన్న టెన్షన్ మొదలైంది ఇంకా నాకు. సరే చూద్దాంలే అప్పటికి అనుకుని ఇంకా వదిలేశాను. ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడానికి 15 days టైం ఉంది. వాళ్ళు అప్పుడు అన్ని రిక్రూట్ చేసుకుంటున్నారు అందరికి ఒకేసారి ట్రైనింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి. ఆ 15 days లో ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ ఆల్రెడీ జరుగుతుంది కదా నాకు. ఒకసారి హాస్పిటల్ కూడా వెళ్ళేసి వచ్చాను. డాక్టర్ కూడా అంతా ఓకే అని చెప్పారు. ఇంకా ట్రైనింగ్ 2 days ముందు అనగా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మేము గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చాలా వీక్ గా ఉన్నారు, 3 months కంప్లీట్ బెడ్ రెస్ట్ కావాలని చెప్పారు. అప్పుడు నా సిచ్యువేషన్ ఎట్లుంటది, లేక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, లేక జాబ్ వచ్చింది. నాకు అసలు ఎటెళ్ళాలో అర్థం కాలేదు ఇంకా.